కాపు, తూర్పు కాపు సంక్షేమ సేనగా మార్చినట్టు హరిరామ జోగయ్య ప్రకటించారు. 2024 ఎన్నికలలో కాపు సంక్షేమ సేన జిల్లా నియోజకవర్గ కమిటీలో ఇతర కాపు సంఘాలను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులస్తులను కూడా కలుపుకుని జనసేన అభ్యర్థులను గెలిపించడానికి కృషి చేయాల్సిందిగా తీర్మానించారు. జనసేనకు 60 నియోజకవర్గాలు కేటాయించాలని కోరారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన అభ్యర్థులుగా పోటీ చేయడానికి అవకాశం ఉన్న 60 శాసనసభ నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బలమైన అభ్యర్థులకు 28 శాసనసభ నియోజకవర్గాలను, తూర్పు కాపు అభ్యర్థులకు 5 నియోజకవర్గాలను, పార్లమెంటు అభ్యర్థులకు 5 నియోజకవర్గాలను కేటాయించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని కోరుతూ తీర్మానించారు. కోనసీమ జిల్లా ముమ్మడివరంలో అంగన్వాడీలు వినూత్న నిరసనలతో హోరెత్తుతున్నారు. తమ సమస్యలు తీర్చే విధంగా సీఎం జగన్ మనసు మారాలని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట ప్రార్థనలు, భజనలు చేశారు. 21 రోజుల నుండి సమ్మె చేస్తున్నా మా ఆవేదన వినపడట్లేదా అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.